ఇజ్రాయెల్‌ని, అమెరికాని బెదిరించి బ్రతికినోళ్ళు అతి పరిమితం. వాళ్ళు గూడా ఎప్పుడు పోతారో తెలీదు. ఇజ్రాయెల్‌ని అత్యధికంగా వెంటాడి వేధించినోడు కొమైనీ 40 ఏళ్ల నుంచి. ఆ కొమైనీనే లేపేశారు. సులేమానాని లేపేశారు. వాళ్ళ హమాస్ చీఫ్‌ని లేపేశారు. హిజ్బుల్లా చీఫ్‌ని లేపేశారు. హౌతీ చీఫ్‌ని లేపేశారు. ఎవడు కొత్తోడొస్తే ఆళ్ళని లేపేస్తున్నారు. ఇప్పుడు మొక్తజా కొమైనీ ఉన్నాడో లేడో తెలీదు. 90% పోయాడన్నటువంటిది ట్రంప్ చెప్తోంది. మొన్న అంత్యక్రియల్లో గూడా లేడు. వాళ్ళ మనవడు రంగంలోకి దిగే పరిస్థితి కనబడుతోంది. ఇంకో పక్కన ఒకవేళ మొక్తజా కొమైనీ భయపడిపోయి చివరికి తండ్రి అంత్యక్రియలకు గూడా రానంత స్టేజ్. వాళ్ళనో ఈళ్ళనో బొమ్మలు చూపెట్టి ప్రచారం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అలాగే ఇప్పుడు కొమైనీ తమకు అండగా ఉన్నాడన్న ధైర్యంతో అమెరికాని బెదిరిస్తూ మీడియాలో, సోషల్ మీడియాలో ఇంటర్వ్యూలు ఇచ్చినటువంటోళ్ళు, ప్లే చేసినోళ్ళు ఒకళ్ళొకళ్ళు లేచిపోతున్నారు. తాజాగా జనరల్ ఒమ్రాన్ అగిలీ ఎవరైతే స్పెషల్ ఆపరేషన్స్ కమ్యూనికేషన్స్ యూనిట్ ఇరాన్‌కి సంబంధించినటువంటి ఖుజస్థాన్ ప్రావిన్స్‌లో ఉంటాడు. ఈయన రీసెంట్‌గా ఒక వీడియో చేశాడు. సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అట్లాగే మీడియాలో కూడా ప్రొజెక్ట్ చేసుకొచ్చాడు. యూఎస్ సోల్జర్స్ ప్రిపేర్డ్‌గా ఉన్నారు. నిన్న ప్రిపేర్డ్‌గా ఉన్నారు. నేడు ప్రిపేర్డ్‌గా ఉన్నారు. అమెరికా అంతు చూడ్డానికి అన్నటువంటిది. తాజాగా అహ్వాజ్ ఎయిర్‌పోర్ట్ మీదన అమెరికన్ మిస్సైల్స్ దాడి చేసిన సందర్భంలో స్ట్రాటజిక్ ఎయిర్‌ఫీల్డ్ దెబ్బతింది. పనిలో పనిగా ఈ ఒమ్రాన్ అగ్లీ కూడా ప్రాణాలు కోల్పోయాడని చెప్తున్నారు.